ఈ సూర్య సార్ గురించి చెప్పమంటే ఏం చెప్తావు ఈ డైరెక్టర్ గురించి? ఒక మంచి సినిమా తీశారు. ఆయన కూడా అంతే. నేను ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఒక లెక్క ఉంది. మనం ఈ సీన్ అంటే నాకు ఒక బౌండరీ ఉంటుంది, ఇంతట్లోనే చేయాలని ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్కి ఒక ఇమాజినేషన్ ఉంటుంది. నాకు ఇది కావాలి, ఇంకా కావాలి, లేదా ఇంకా తగ్గి కావాలి, నాకు ఈ ఎక్స్ప్రెషన్స్ కావాలి. సో అవన్నీ ఆయన చేయించుకున్నారు. లేదు మేడం నాకు కొంచెం ఇలా కావాలి, అలా కావాలి చెప్పి చేయించుకున్నారు. సో ఆ ఒక ఇది టాలెంట్ ఆయనకు ఉంది. ఒక మంచి సినిమా చేశారు. అనుకున్న ప్లానింగ్ ఈరోజు ఇన్ని సీన్స్ అంటే ఇన్ని సీన్స్ అయిపోయేది, ఎక్కడ డిస్టర్బ్ అయ్యేవారు కాదు. ఈరోజు మార్నింగ్ నేను ఈరోజు 4 సీన్స్ అనుకున్నా అంటే మార్నింగ్ స్టార్ట్ చేశారంటే అంటే ఏదో చుట్టేసేవాళ్ళు కాదు, ప్లాన్డ్గా నీట్గా అనుకున్నది చేసుకున్నారు. అమ్మాయి ఈ సినిమా అంతా చేసినాక ఈ త్యాపకు అవార్డు నీదేనంటావా? మరి అవార్డా నాకు తెలీదు. అవార్డు వస్తుందో లేదో తెలియదు, కానీ ప్రేక్షకులు అయితే మంచిగా రిసీవ్ చేసుకుంటారని నమ్మకం ఉంది. కిత్తకి అవార్డులు తీసుకునే ఆమెనమ్మ అవార్డు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ పబ్లిక్ అయితే బాగా రిసీవ్ చేసుకుంటారా అంటున్నారు. ఇసుంటోళ్ళే మొత్తం అవార్డులన్నీ సంచులు పెట్టుకొని పోయేటోళ్ళు. వస్తే సంతోషం వెళ్ళండి, లేదని లేదు, కానీ సినిమా మంచిగా సక్సెస్ అవ్వాలి. అమ్మ సినిమా ఇంత మంచిగా వచ్చింది, సినిమా బాగున్నది, పబ్లిక్ ఒక మెసేజ్ ఉన్నదని అంటున్నావు కదా, ఈ సినిమాలో ఇది చూడాలి, ఇది చూడాలి అనిపించేది ఏమన్నా ఉంటుందా? ఉంటుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ ఎవ్వరూ అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇలా ఉంటుందని. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు క్లైమాక్స్ ఇలా ఉంటుందని. దిగ్భ్రాంతిగా ఉంటుంది చాలా. అసలు మీరు చెప్పారు ఇందాక మొత్తం నాకు గూస్ బాంబ్ వచ్చిందని, అలా ఉంటుంది ఆ క్లైమాక్స్ చూస్తే. మీరు చాలా బాగుంటుంది. క్లైమాక్స్ మిస్ చేయకుండా అందరూ చూడాలి. ఆ క్లైమాక్సే దీంట్లో హైలైట్ అనమాట సినిమా మొత్తానికి. సో అది తప్పకుండా అందరూ చూడండి. ఆడపిల్లల కోసం తీసిన సినిమా, ఆడపిల్లల కోసమని ఆడపిల్లలు ఎట్లా కష్టపడుతున్నారు ఈ రోజులలో, ఆడపిల్లలు మంచిగా ఉండాలంటే మగపిల్లలు ఎట్లుండాలని చూపించిన సినిమా ఇది. ఈ సినిమా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ తప్పనిసరిగా ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పెద్ద సక్సెస్ చేయాలి. సో ఈ సినిమా సక్సెస్ వెనక ఏముందంటే మంచి మెసేజ్ ఉంది. ఇదందరూ చూసి నేర్చుకోవాలి. ఈ సినిమాలో ఏంటి, మనం ఏం తప్పు చేయకూడదు, చేయాలి, ఏది నేర్చుకోవాలి అనేదన్నీ ఈ సినిమాలో ఉంటుంది. అలాగే మనకు ఉమెన్స్ డే ఆ రోజు ఒక టికెట్ ఫ్రీ ఉంది. ఇద్దరు వెళ్ళారంటే ఒక టికెట్ ఫ్రీ. అబ్బో ముచ్చట నాకు తెలియకపోయా, టికెట్ తీసుకుంటే నాకు ఫ్రీ. మీరు ఫ్రీ హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. సో ఆ ఒక ఆప్షన్ పెట్టాము, ఎందుకంటే ఉమెన్స్ డేకి అందరూ ఈ సినిమా చూడాలి, అది మా కోరిక. అన్నిట్లకేంచి మంచి ముచ్చట ఇంకొకటి బంపర్ ఆఫర్ ఒకటి చెప్పింది ఆమెను మేడము. ఒక టికెట్ కొంటున్నట్టు ఇంకొక టికెట్ ఫ్రీ అంట. ఉమెన్స్ డే రోజే, ఏ రోజు పోతే ఆ రోజు పోదాం, ఒక టికెట్ తీసుకొని ఇద్దరం పోదాం అనుకున్నారు. ఉమెన్స్ డే రోజు మాత్రము అట్లా. కానీ 7 తారీఖు ఏడుస్తున్నారమ్మ సినిమాను. మరి 8 తారీఖు కదా ఉమెన్స్ డే, 7 తారీఖు ముందు రోజు ఇడిచేస్తాం. ఇప్పుడు 8 తారీఖు రోజు మాత్రం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. 7వ తారీఖు కూడా ఆ రోజు రిలీజ్ కదా, ఒక షోకి ఉంది. అది ఒక షోకి ఒకరు వెళ్తే ఇంకొకరికి ఫ్రీ. ఇద్దరు వెళ్ళారు అనుకోండి, ఒక టికెట్ కొంటే ఇంకొకరికి ఫ్రీ. ఇద్దరు ఆడపిల్లలు పోతే ఒకరికి టికెట్ తీసుకొని ఇద్దరు పోవచ్చు. భార్య భర్త పోతే భర్తకి తీసుకొని భార్య ఫ్రీ, లేకుంటే భార్యకి తీసుకుంటే భర్త ఫ్రీ. ఏదైతే ఏంది మంచిగా ఒక మంచి ముచ్చట, మంచి మాట మన కుటుంబానికి నేర్పియనికే, మనోళ్ళకి తెలియనికే ఇటువంటి సినిమాలు వస్తున్నాయి.